23వ కీర్తన 5వ వచనంలో నా తలను నీవు నూనెతో అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని చెప్పి భక్తుడైన దావీదు రాస్తారండి. దీనికి అర్థం ఏంటంటే, ఎడారిలో గొర్రెలు వెళ్ళేటప్పుడు ఈగలు గొర్రెల తలపైన అటాక్ చేస్తూ ఉంటాయండి. వాటి తలపైన అటాక్ చేసి వాటి బ్రెయిన్‌ను ఎంతో డ్యామేజ్ చేసే విధంగా ఉంటాయి. ఆ బాధకు ఆ గొర్రెలు తట్టుకోలేక కొన్ని వెళ్ళి పర్వతాలకు వాటి తలలను కొట్టి అవి చనిపోయే విధంగా ఉంటాయి. వాటిని కాపాడాలని చెప్పి కాపరి వాటిని నూనెతో అనాయింట్ చేస్తాడండి. ఎందుకంటే ఆ నూనె అనేది ఆ ఈగలను చంపివేసి ఆ గొర్రెలను కాపాడుతుంది. ఇందులో ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉందండి. ఈగలు డెవిల్‌కు సాదృశ్యము. అపవాది కూడా మనల్ని మన మైండ్ పైనే అటాక్ చేస్తాడండి. మన మైండ్ అనేది యుద్ధరంగం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండీ! మన ఆలోచనలు బట్టి, మన యాక్షన్స్‌ని బట్టి, మన ఎమోషన్ బట్టి, మన తలంపులను బట్టి అపవాది మన బ్రెయిన్ పైన మనల్ని అటాక్ చేసి మనల్ని శోధనలో పడేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తుంటాడండి. ఇక్కడ ఆయిల్ మీనింగ్ ఏంటంటే హోలీ స్పిరిట్. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతామో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మైండ్‌ను కంట్రోల్ చేసుకుంటాడు. కాబట్టి అపవాది మన మైండ్ పైన అటాక్ చేయకుండా, మనం శోధనలో పడకుండా మనల్ని కాపాడతాడండి.